హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంటర్లింక్ ల్యాబ్ అనేది ఐటీఎల్జీ టోకెన్ అలాగే ఐటీఎల్ టోకెన్ రెండు టోకెన్ రిలీజ్ చేసిందని తెలుసు. అలాగే మనం ముందు వీడియో చేసినప్పుడు ఈ ఇంటర్లింక్ ల్యాబ్ అనేది ఒక బౌంటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది, అందరూ దీంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఈ ఇంటర్లింక్ ల్యాబ్ అనేది ఇంకొక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ కూడా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కోసం అనమాట. ఒక విషయం ఫ్రెండ్స్, దీంట్లో కానీ ఫస్ట్ ప్లేస్ వచ్చినట్లయితే మీకు ప్రతి నెల కూడా 1 మిలియన్ వరకు ఐటీఎల్జీ టోకెన్స్ అలాగే 10,000 యూఎస్డిటి వరకు అయితే మంత్లీ మీకు ఇవ్వడానికి ఇది రివార్డ్స్ అయితే తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రామ్ ఏంటి అని చెప్పేసి ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ వచ్చిన డౌట్స్ లో 1-2 డౌట్స్ గురించి మనం అయితే క్లారిఫికేషన్ ఇచ్చే విధంగా మాట్లాడుకుందాం. అలాగే నాకు వచ్చిన కామెంట్స్ లో మెయిన్ గా ఉన్న ఒక కామెంట్ చూస్తే, ఆల్రెడీ కొంతమంది ఈ ఐటీఎల్జీ టోకెన్ ని ఎక్స్చేంజెస్ నుంచి కొనటమే కాదు, ఈ ఐటీఎల్జీ టోకెన్ మీద మేము ట్రేడ్ కూడా చేశాము అని చెప్పేసి అయితే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం జరిగింది. ఆ కామెంట్స్ చూసిన తర్వాత నేను కూడా ఏంటిది ఇంకా లిస్ట్ అవ్వలేదు కదా, వీళ్ళు ఎక్స్చేంజెస్ లో దీన్ని కొన్నాము ట్రేడ్ చేసామని చెప్తున్నారు అని చెప్పేసి కొంత ఎంక్వైరీ అయితే చేశాను. కానీ వీళ్ళు చెప్పినట్టు నిజంగా ఒక వెబ్సైట్ లో ఈ ఐటీఎల్జీ టోకెన్ అని చెప్పేసి ట్రేడ్ అయితే చూపిస్తున్నారు, దీని ట్రేడింగ్ ప్రైస్ కూడా చూపిస్తున్నారు. ఒకసారి మీరే చూడండి. కానీ ఒక్క మాట ఫ్రెండ్స్, ఈ కాయిన్ అనేది ఇంకా ఏ ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ అయితే అవ్వలేదు. ఇటువంటి ఆన్లైన్ మోసాలకైతే మీరు గురి కావద్దు. ఇదంతా ఒక ఫేక్ అన్నమాట. ఇటువంటి మోసాలకైతే మీరు గురి కావద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇంకా మన ఐటీఎల్జీ టోకెన్ అనేది ఎక్కడ అయితే లిస్ట్ అవ్వలేదు, ఇదైతే ఒక క్లారిటీ. అలాగే కొంతమంది ఈ ఐటీఎల్జీ టోకెన్ అనేది ఎప్పుడు మనకి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతుందని కూడా అడిగారు. ఈ ఐటీఎల్జీ టోకెన్ ఎక్స్చేంజ్ లిస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది ఇంటర్లింక్ మేనేజ్మెంట్ మాట్లాడిన మాటలే. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ ఇయర్ ఏదైతే 2025 ఉందో, ఈ ఇయర్ ఎండింగ్ లోపల లేదు, ఆ డేట్ అయితే మారితే నెక్స్ట్ ఇయర్ 2026 ఫస్ట్ క్వార్టర్ అంటే జనవరి నుంచి మార్చి వరకు ఎప్పుడైనా కానీ ఈ ఐటీఎల్జీ టోకెన్ అనేది ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయితే అవ్వచ్చు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే మనకు తెలుస్తుంది. అలాగే మనకి ఇప్పుడు ఉన్న వేరే సమాచారం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు మనం మైనింగ్ చేసుకుంటున్నామో ఐటీఎల్జీ టోకెన్ దాని యొక్క బేస్ రేటు, అలాగే మనకి ఏదైతే ఎయిర్ డ్రాప్ రూపంలో టోకెన్స్ ఇస్తున్నారో ఆ రేట్ ను కూడా క్రమక్రమంగా వీళ్ళు తగ్గించబోతున్నారు అనే విషయం అయితే మనకు క్లారిటీ వస్తుంది. ఇక ముందు ఈ కాయిన్ ని మైన్ చేసుకోవడం చాలా కష్టతరం అయితే అవ్వబోతుంది అని చెప్పేసి ఒక సంకేతం అయితే మనకు ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ తోటి ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళు త్వరగా అయితే జాయిన్ అయితే అవ్వండి. ఈ కాయిన్ అయితే మిస్ చేసుకోవద్దు. దీనికి ఒక రిఫరల్ లింక్ కావాలి కాబట్టి నా కోడ్ అయితే డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మీకు అవసరం అయితేనే ఆ లింక్ అయితే వాడుకోండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళది ఎవరిదైనా వాడుకోవచ్చు. కానీ తప్పకుండా ఈ కాయిన్ అయితే మైన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎక్కువ మంది చేస్తున్న కామెంట్స్ ఏంటంటే, అన్న నేను రెఫరల్ చేశాను కానీ నా రెఫరల్ లింక్ అనేది అక్కడ పనిచేయట్లేదు, నేను రిఫర్ చేసినా కానీ దానికి రావాల్సిన బోనస్ అయితే నాకు రాలేదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. దానికి పెద్ద కారణం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. మీ అకౌంట్ అనేది లాక్ లో ఉండటం జరుగుతుంది. మీకు ఇది అర్థం కావాలంటే ఒకసారి మన ఐటీఎల్జీ మైనింగ్ యాప్ ఉంది కదా, ఆ యాప్ అయితే ఓపెన్ చేసి చూడాలి. మన ఇంటర్లింక్ ల్యాబ్ యొక్క యాప్ ఉంది కదా, ఆ యాప్ ను ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదా మన కింద, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ హ్యూమన్ హ్యాష్ పవర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డైరెక్ట్ రిఫరల్స్, ఇక్కడ జాబ్స్ యువర్ లాక్డౌన్ ఉంది, హేమంత్ లాక్డౌన్ ఉంది, అవి రెండే ఉన్నాయి. అలాగే ఇండైరెక్ట్ రిఫరల్స్ అని ఉంది కదా, ఈ ఇండైరెక్ట్ రిఫరల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి లాక్ లో 1, 2, 3, 4 ఇక్కడ చాలా ఉన్నాయి లాక్ లో. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే లాక్ లో ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్ అయితే ఇంకా పూర్తి చేయలేదన్నమాట. వాళ్ళ వెరిఫికేషన్ పూర్తి చేయనందువల్ల, అదే విధంగా వాళ్ళు మనం ఎవ్రీ 4 గంటలకి ఒకసారి మైనింగ్ బటన్ క్లిక్ చేయాలని అనుకున్నాం కదా, అదైతే వాళ్ళు సరిగ్గా క్లిక్ చేయలేదన్నమాట. దానివల్ల వాళ్ళని ఈ నెట్వర్క్ అనేది హోల్డ్ లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకుంటే వాళ్ళ అకౌంట్ అనేది అన్లాక్ అయితే అవుతుంది, లేదంటే మన ఇంటర్లింక్ ల్యాబ్ అనేది వాళ్ళ అకౌంట్ ని పూర్తిగా డిలీట్ అయితే చేస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. అలాగే మనకు వచ్చిన వేరే కామెంట్స్ కానీ చూసుకుంటే, దాంట్లో కొంతమంది అడుగుతున్నారు, అన్న మనం మైనింగ్ చేసుకుంటున్న ఐటీఎల్జీ యాప్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే ఓన్లీ మనకి ఐటీఎల్జీ టోకెన్ మాత్రమే చూపిస్తుంది, ఐటీఎల్ టోకెన్ అనేది ఎక్కడ చూపించట్లేదు, దాన్ని మైనింగ్ చేసుకోవడానికి వేరే యాప్ ఏమన్నా వాడాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అందరికీ ఒకే మాట చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకు ఒక క్లారిటీ ఏంటంటే, ఏదైతే వీళ్ళు ఈ ఐటీఎల్ టోకెన్ ఏదైతే తీసుకొచ్చారో అది ఒక మైనింగ్ కాయిన్ అయితే కాదు. దాని సప్లై 10 బిలియన్ అని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ ఐటీఎల్ టోకెన్ మనకి ఏ విధంగా వస్తుంది అంటే, ఏదైతే ఈ ఐటీఎల్
టోకెన్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవుతుందో ఆ అయ్యే ముందే దాంట్లో 50% అంటే 5 బిలియన్ వరకు ఎవరైతే అప్పటి వరకు ఐటీఎల్జీ టోకెన్ ని మైనింగ్ చేసుకుని ఉంటారో వాళ్ళు మైనింగ్ చేసుకున్న కాయిన్స్ ని బట్టి ఆ 50% ఐటీఎల్ టోకెన్స్ అనేవి వాళ్ళకి ఎయిర్ డ్రాప్ రూపంలో వాళ్ళ వ్యాలెట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఇదైతే ఒక క్లారిటీ ఫ్రెండ్స్. మీకు ఈ ఐటీఎల్ టోకెన్స్ ఎన్ని వస్తాయి అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. దానికి కూడా మనకు ఒక క్లారిటీ ఉంది ఫ్రెండ్స్. మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. అది చూసినా మీకు అర్థం కాకపోతే నేను సింపుల్ గా చెప్తాను. మీ దగ్గర సింపుల్ గా ఒక 1000 ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళు ఇచ్చిన బేస్ రేట్ ప్రకారం 1000 ఐటీఎల్జీ టోకెన్స్ ఇంటూ 0.05 ఐటీఎల్ టోకెన్స్ ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకుంటే మీకు ఎన్ని ఐటీఎల్ టోకెన్స్ వస్తాయో మీకే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఐటీఎల్జీ టోకెన్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి. 1000 ఇంటూ 0.05 ఇలా వేస్తే మీకు 50 ఐటీఎల్ టోకెన్స్ వస్తాయి అనమాట. అలా కాకుండా 10,000 ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయనుకోండి. 10,000 ఇంటూ 0.05 అంటే 500 ఐటీఎల్ టోకెన్స్ అనేవి మీకు వస్తాయి అనుకోండి. ఈ లెక్క ప్రకారమే మనకి ఐటీఎల్ టోకెన్స్ అనేది మన వ్యాలెట్ లోకి రావడం జరుగుతుంది. ఐటీఎల్ టోకెన్ ని సపరేట్ గా మనం మైనింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అలాగే మనం స్టార్టింగ్ చేసిన ఇంటర్లింక్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈ ఇంటర్లింక్ ల్యాబ్ కి సంబంధించిన కాయిన్ అనేది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవడానికి రెడీగా ఉంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. దానికి సంబంధించి ఆ ఇంటర్లింక్ మేనేజ్మెంట్ అనేది చాలా నిర్విరామంగా కృషి చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాని గురించి ఆర్టికల్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అదే గనక జరిగితే క్రిప్టో మార్కెట్ చరిత్రలోనే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన ఏకైక కాయిన్ గా ఈ ఇంటర్లింక్ ల్యాబ్ యొక్క కాయిన్ అయితే చరిత్రని తిరగరాస్తుంది ఫ్రెండ్స్. అదే కాకుండా ఈ ఐటీఎల్ టోకెన్ యొక్క సప్లై చాలా తక్కువగా ఉన్నందువల్ల దీని ప్రైస్ ఎంత ఉండవచ్చు అని చెప్పేసి మీరు ఊహించుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎంత ఉండొచ్చు అని అనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్ లో కూడా తెలియచేయండి. అలాగే మన ఇంటర్లింక్ ల్యాబ్ అనేది కొత్త ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తుందని అనుకున్నాం కదా. దాని గురించి ఒకసారి మనం మన యాప్ ఓపెన్ చేస్తే ఒకసారి చూడండి. యాప్ ను ఓపెన్ చేయండి. ఫస్ట్ నుంచి 3వ స్టెప్ అనమాట. ఓపెన్ చేయండి. ఇవి మొత్తం కూడా మన ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క యాప్స్ అనమాట. దీంట్లో ఫస్ట్ ఇక్కడ రీసెంట్లీ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి అంబాసిడర్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ కీ బెనిఫిట్స్ మనం మంత్లీ ఎంత ఇస్తారు ఏంటి అనేది ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి బికమ్ ఇంటర్లింక్ అంబాసిడర్స్ అవర్ అచీవ్మెంట్స్. ఇక్కడ చూడండి రిఫరల్ రివార్డ్స్ ఫర్ ఈచ్ యూజర్ హూ జాయిన్స్ ద ప్రోగ్రామ్ యూజింగ్ యువర్ రిఫరల్ కోడ్ విచ్ ఈజ్ యువర్ ఇంటర్లింక్ ఐడి. అలాగే మంత్లీ రివార్డ్స్ చూడండి అప్ టు 1 మిలియన్ వరకు ఐటీఎల్జీ అండ్ 10,000 USDT బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్. మీ పెర్ఫార్మెన్స్ ని బట్టి మంత్లీ మీకు ఎంత రివార్డ్ రావాలో ఇస్తుందన్నమాట. సో వాట్ ఈజ్ యువర్ మిషన్ అంటే కంటెంట్ క్రియేషన్, సోషల్ ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ బిల్డర్, ఈవెంట్ ఆర్గనైజేషన్, ఆఫ్లైన్ మీటప్స్. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఏ విధంగా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ఇంటర్లింక్ ఐడి, మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, అలాగే మీరు ఎక్కడి నుంచి అని, టెలిగ్రామ్ యూజర్ నేము, అలాగే ట్విట్టర్ అకౌంట్ నేము, ఇవన్నీ అవసరం లేదు. హూ ఇన్వైట్స్ యూ అంబాసిడర్ ప్రోగ్రామ్, మిమ్మల్ని ఎవరో రిఫర్ చేశారని. అలాగే సెక్షన్ 2 వై డూ యూ వాంట్ టు బి అన్ ఇంటర్లింక్ అంబాసిడర్ అంటే మీరు ఇంటర్లింక్ అంబాసిడర్ అవడానికి ఎందుకని ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అవి ఫిల్ చేయండి. ఇంతకు ముందు ఇటువంటి ప్రాజెక్టులు ఏమైనా పనిచేసావా అని చెప్పేసి అడుగుతుంది. అవి ఫిల్ చేసుకోండి. మీకు ఏమన్నా ఐడియాలు ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి ఏమన్నా ఐడియా ఉంటే ఇక్కడ ఫిల్ చేయమని అడుగుతుంది. హ్యావ్ యూ జాయిన్ జనరల్ అంబాసిడర్ గ్రూప్, మీరు గ్రూప్ లో జాయిన్ అవుతారని చెప్పేసి అడుగుతుంది. ఈ మొత్తం క్రియేట్ చేసి సబ్మిట్ కొట్టండి. అంతే, మీరు దీంట్లో జాయిన్ అయిపోయినట్లే. జాయిన్ అయిన తర్వాత మీ యొక్క పెర్ఫార్మెన్స్ ని బట్టి మీకు ఎంత రివార్డ్ ఇస్తారు మంత్లీ అని చెప్పేసి దీంట్లో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, ఈ కాయిన్ యొక్క మైనింగ్ బేస్ రేటు అలాగే ఎయిర్ డ్రాప్ యొక్క రేటు విపరీతంగా తగ్గించబోతున్నారు. ఇక ముందు ముందు ఈ కాయిన్ మైన్ చేసుకోవాలన్నా చాలా కష్టంగా మారబోతుంది. కాబట్టి ఈ నెట్వర్క్ తోటి తొందరగా జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అవడానికి రెఫరల్ లింక్ లేదు అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో నా లింక్ అయితే ఉంది, అవసరం అనుకుంటే వాడుకోండి, లేకపోతే మీ ఇష్టం. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. లేదు ఈ కాయిన్ గురించి వేరే ఏ ఇతర డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.